ఓకే, ప్రార్థన చేద్దాం. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామం. ఒక అంగుళం. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం. ఆత్మస్వరూపైన నేను దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసిన శ్వాస వదలండి. పూర్ణ వినయంతో శ్వాస తీసిన శ్వాస వదలండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసిన శ్వాస వదలండి. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్. థ్యాంక్ యూ మై హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్యాల హీలింగ్ క్లాస్లో మా మనసుకి, మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా శ్రీ గురు చరిత్ర అధ్యాయం నుండి 9వ అధ్యాయము మాకు వివరణాత్మకంగా సంపూర్ణంగా అర్థమయ్యే విధంగా ఈ అధ్యాయాన్ని విపులీకరిస్తున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదేవ దత్త. రైట్. ఓకే, ఈరోజు శ్రీ గురు చరిత్ర నుండి నిన్నటి వరకు మనం 9వ అధ్యాయం 8వ అధ్యాయం వరకు చదువుకున్నాం. ఈరోజు 9వ అధ్యాయం చదువుకుందాం. ఈరోజు ఈ 9వ అధ్యాయంలో ఏం తెలియజేస్తున్నారంటే, సిద్ధమునందరి వారు నామధారకులతో కురుపుర క్షేత్ర మహిమ గురించి చెప్పడము, శ్రీపాదుల వారు తమ సేవకుడైన రజకుని అనుగ్రహించి గొప్ప వరమును ఇవ్వడం, శ్రీపాద శ్రీ వల్లభులు నిజానంద గమనము గురించి ఈ 9వ అధ్యాయంలో మనకు వివరిస్తున్నారు. ఏకాగ్ర చిత్తంతో స్వామివారిని సేవించుకుందాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జై గురుదత్త. నామధారకుడు సిద్ధుని యొక్క మాటలను ఆలకించిన పిమ్మట తిరిగి చేతులు జోడించి వినయపూర్వకంగా వందనమాచరించి పలికెను. ఇంతకుముందు 8వ అధ్యాయం వరకు నామధారకుడికి సిద్ధమునేంద్రుడు చెప్పిన శ్రీపాద శ్రీ వల్లభుల యొక్క చరిత్రలోంచి ఇప్పుడు ఈ అధ్యాయంలో ఇంకా తెలుసుకుందామని వినయపూర్వకంగా నమస్కరిస్తూ అడుగుతున్నాడు. ఓ గురువర్య, శ్రీపాదుల వారు కురుపురములో ఉండగా జరిగినటువంటి తరువాతి కథను వృత్తాంతమును దయతో సెలవీయవలసినదిగా కోరింది. అప్పుడు భక్తవత్సలుడైన శ్రీ గురువు శిష్యుని అభిప్రాయమును గుర్తించి అతని భక్తికి ప్రసన్నుడై నామధారక, అపురూపమైన శ్రీపాద శ్రీ వల్లభుల వారి గురించిన దివ్యమైన శ్రీ గురు చరిత్రమును చెప్పుచున్నాను, శ్రద్ధగా వినవలసినదని ఇట్టు చెప్తున్నాడట.
ఇదివరకు మనం తెలుసుకున్న 8వ అధ్యాయంలో కూడా కురుపురంలో ఎన్నో ఎన్నో రోజులు ఆయన గుప్తంగా ఉండిపోయారని. ఇక్కడ కురుపురము ఎక్కడుంది అన్న ప్రశ్న వస్తే, ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో, అంటే తెలంగాణ ఎండింగ్, కర్ణాటక స్టార్టింగ్, అంటే వీటి మధ్యలో రాయచూరు జిల్లాకు చెందిన కురుపురము అనే ప్రాంతంలో శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క ఆలయం ఉంది. మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కనుక చక్కగా ఈ ప్రాంతంకి వెళ్ళొచ్చు. ఎక్కడైతే పరమపురుషులు జీవించి ఉంటారో ఆ ప్రాంతం అంతా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. ఎక్కడైతే పరమపురుషులు ఉంటారో వారు ఎక్కడుంటారు అంటే దివ్యమైన క్షేత్రంలో ఉంటారు, అంటే దివ్యమైన ప్రదేశంలో ఉంటారు. ఏ ప్రదేశం అయితే వారు ఉంటారో ఆ ప్రదేశము దివ్యంగా మారుతుంది, అదే గొప్ప క్షేత్రంగా మారుతుంది. అట్లాంటి ప్రదేశాలనే ఋషులు, గురువులు, పండితులు, భగవంతుని యొక్క అవతారానికి దగ్గరలో ఉన్నవారు, భగవంతుని యొక్క అవతార పురుషులు, వీరందరూ కూడా ఇట్లాంటి ప్రదేశాలను సంచరిస్తూ ఉంటారు. నదీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఉంటుంటారు. వారున్న ప్రదేశము దివ్యంగా మారుతుంది, అదే దివ్య క్షేత్రమై వెలుగొందుతుంది. మానవ మాత్రమైన మనమందరం కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ మనకి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటుంటాము. అట్లాంటి వారము మనం ఇట్లాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి కొంతకాలం ఉంటే గనక మన యొక్క పాపాలు చాలా వరకు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత పరమపురుషుల సేవ చేసుకోవడం వల్ల, గురుదేవుల యొక్క స్వరూపాన్ని చూస్తూ గురుదేవుల యొక్క పాదచరణాల యొక్క సేవలు చేసుకోవడం వల్ల మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని శాస్త్రం చెబుతుంది. గురుదేవుల యొక్క సన్నిధిలో గడపడం, గురుదేవులు ఏదైతే మనకి ప్రవచిస్తున్నారో దాన్ని అనుసరించడం వల్ల మన యొక్క ఆత్మ ఉద్ధరణ అవుతుంది. అంటే ఆత్మ కొత్తగా ఉద్ధరణ అవుతుందని చెప్పడానికి కాదు, కానీ మనస్సు ఉద్ధరింపబడుతుంది. దాన్ని ఆత్మోద్ధరణ అంటాము. దాని కిందకు వస్తే మనస్సు ఉద్ధరింపబడుతుంది. మనస్సు ఎప్పుడైతే ఉద్ధరింపబడుతుందో, అంటే ఉద్ధరింపబడడం అంటే పరిశుద్ధం అవుతుంది. ఇప్పటి వరకు మన గృహస్థాశ్రమంలో ఉంటూ మనస్సుని మనస్సు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఆ పరిశుద్ధ మనస్సుని మనం కలుషితం చేసుకుంటాం. ఎందుకు, దేంతో కలుషితం చేసుకుంటామంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర అరిషద్వర్గాలతో శుద్ధంగా మన మనసుని అపరిశుద్ధం చేసుకుంటున్నాం. మరి అపరిశుద్ధమైన మనస్సు ఎలా పోతుంది అంటే భగవన్ నామస్మరణ వల్ల, గురుదేవులు ఉపదేశించిన ఉపదేశానుసారం వల్ల, గురుదేవులు ఉపదేశానుసారం వల్ల మన యొక్క పాపాలు పోతాయి. తద్వారా మనం మళ్ళీ కొత్తగా పాపాలు యాడ్ చేసుకోకుండా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే పాత నీరు పోతుంది, కొత్త నీరు వచ్చేస్తుంది, కొత్త నీరు మళ్ళీ పాత నీరు అవుతుంది, అది పోతుంది, కొత్త నీరు వచ్చేస్తుంది, ఇలా పోతుంది అనమాట. అలా ఉండకుండా చేసిన పాపాలు పోగొట్టుకుంటే చాలు, మన జన్మ ధన్యము. కొత్త పాపాలు చేయకుండా ఉంటే చాలు, మనం ముక్తిలో ఉంటాం, మోక్ష స్థితికి వెళ్తాం. సరే, ఇప్పుడు ఈరోజు ఈ 9వ అధ్యాయంలో సిద్ధమునేశ్వరులు నామధారకునికి ఏం చెప్తారంటే, ఒకసారి కురువపురమునందు ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. అదేమనగా, కురువపురమునందు ఒక రజకుడు ఉండేవాడు. రజకుడు అంటే చాకలేతను. అతడు శ్రీ గురుమూర్తికి అత్యంత ప్రీతిపూర్వకమైన సేవకుడు అయ్యాను. ప్రతి నిత్యము శ్రీపాదుల వారు గంగకు వచ్చి విధిపూర్వకంగా స్నానము చేసేవారు. త్రిమూర్త్యాత్మకుడైన శ్రీపాదుల వారు లౌకిక వ్యవహారమును అనుసరించి నిత్య కర్మలన్నిటిని చక్కగా పూర్తి చేసేవారు. గురుస్వరూపులు మానవ అవతారంలో ఉన్న భగవత్ స్వరూపం కూడా
భగవంతుడే సాక్షాత్తుగా మానవ రూపం ధరించి వచ్చాడు కాబట్టి, భూమి మీద నడయాడుతున్నాడు కాబట్టి, తాను కూడా సాటి మానవులు ఏదైతే చేస్తున్నారో అదే వ్యవహారం చేయాలి కదా. ఎందుకు? గురువులను అనుసరించి శిష్యులు వస్తుంటారు, గొప్పవారిని అనుసరించి కింద వారు నడుస్తూ ఉంటారు, రాజును అనుసరించి ప్రజలు నడుస్తూ ఉంటారు. ఈ విధానంలో లౌకిక వ్యవహారం ఏదైతే ఉందో అది లౌకిక వ్యవహారం అని తెలిసినా, అది మనం చేయడానికి అవసరం లేదని తెలిసిన, ఆ వ్యవహారం మనకు అవసరం లేదని తెలిసిన గురుస్వరూపులందరూ కూడా ఆత్మతత్వాన్ని అనుభవించిన ఆత్మ దర్శకులు కూడా చేస్తూ ఉంటారు ఆ కార్యాలను. ఎందుకు? వారు చేయకపోతే మనం చేయము, వారి కింద ఉన్న మనం అందరం కూడా మనం చేయము. మనకు తెలిసి వారికి తెలిసి మానేసిన వ్యవహారాన్ని మనకు తెలియక మానేస్తుంటాం. కానీ వారు ఆ వ్యవహారాన్ని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు? మనలాంటి వారికి అలవాటు అవ్వడం కోసము, ఒక భక్తి, ఒక వినయము, ఒక విధేయత అలవడడం కోసం వారు చేస్తూ ఉంటారు అలాంటి కార్యక్రమాలు, లౌకిక వ్యవహారాలు. కానీ వారు చేయని అవసరం లేదు ఆ వ్యవహారాన్ని, కానీ వారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్దవారే చేస్తున్నప్పుడు మనం చేయకూడదా, మనం కూడా చేయాలి కదా అని మనం చేస్తూ ఉంటాం. అందుకోసము లౌకిక వ్యవహారాలు కూడా గురుస్వరూపులు చేసేవారు. ఆ విధంగా నిత్యకర్మలన్నిటినీ చక్కగా పూర్తి చేసేవారు శ్రీ పాదుల వారు. ఎవరి దర్శన మాత్రము చేత గంగా స్నానము ఫలించి ఘటించును, అట్టి మహనీయ మూర్తి లోకమును ఉద్ధరించుటకే, లోకానుగ్రహము కొరకే వారు స్నానము చేయుచుండెడు వారు. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, వారు స్నానం ఎందుకు చేసేవారట? లోకాన్ని ఉద్ధరించడం కోసము. లోకాన్ని ఉద్ధరించడం కోసము, లోకానుగ్రహం కోసము, లోకానికి అనుగ్రహం ఇవ్వడం కోసము, లోకాన్ని ఉద్ధరించడం కోసం వారు నిత్యము స్నానం చేసేవారు, గంగా స్నానం. అంతేగాని ఆ గంగా స్నానం వల్ల వారికేదో ఫలం వస్తుందని, ఆ గంగా స్నానం వల్ల వారికేదో పుణ్యం వస్తుందని, ఆ గంగా స్నానం వల్ల వారేదో పావనం అవుతారని గంగా స్నానం చేసేవారు వారు కాదు. వారు గంగలో స్నానం చేస్తే, ఆ స్నాన అనంతరము మనం స్నానం చేస్తే, మల్లాటి వారం స్నానం చేస్తే మనం పవిత్రులం అవుతాము. దివ్య పురుషులు గంగలో స్నానం చేస్తే గంగ పవిత్రమవుతుంది. ఆ పవిత్రమైన గంగలో మనలాంటి వారం పాపులం స్నానం చేస్తే మనం పుణ్యాత్ములం అవుతామట. అందుకు మనలాంటి వారు స్నానం చేయాలి. ఎందుకు? దివ్య పురుషులు స్నానం చేసి ఉన్నారు కాబట్టి, ఆ గంగకి గంగ పవిత్రమైంది కాబట్టి. గంగ ఎప్పుడు పవిత్రమే, కానీ మనలాంటి వాళ్ళందరం కూడా స్నానం చేసి మన యొక్క పాపాన్ని గంగలో ప్రక్షాళన చేయడం వల్ల మన యొక్క పాపాలతో అంటుకుని ఉంటుంది గంగామాత. ఆ గంగామాతకు అంటుకున్న ఆ పాపాలు పోవాలంటే దివ్య పురుషులు స్నానం చేస్తే ఆ పాపాలు పోతాయట. భగీరథుడు గంగని తీసుకొచ్చేటప్పుడు భగీరథుని అడిగిందట గంగామాత, ఏమయ్యా, నన్ను భూలోకాన్ని తీసుకెళ్ళిపోతున్నావు, భూలోకంలో మానవులందరూ పాపలు కదా, ఆ పాపలు నాలోకి వచ్చి స్నానం చేస్తే వారి యొక్క పాపాలన్నీ నాకు అంటుకుంటాయి కదా అంటే, భగీరథ మహర్షి చెప్తారట, లేదమ్మా, భారతదేశంలో ఎంతో మంది పుణ్యాత్ములు ఉన్నారు, వారు స్నానం చేయడం వల్ల నీలో వచ్చి స్నానం చేయడం వల్ల నీకు అంటుకున్న పాపంతో పోతుంది, నువ్వేమి ఆ భయము నీకు వలదు తల్లి అని ఆమెకి నచ్చితే తీసుకొచ్చాడట. ఆ విధంగా గంగకి అంటుకున్న పాపము ఎవరి వల్ల వచ్చింది? మనలాంటి పాపాత్మలు స్నానం చేయడం వల్ల. మనలాంటి పాపాత్మలు స్నానం చేయడం వల్ల వచ్చిన గంగ పునీతం అవుతుంది ఋషులు స్నానం చేయడం వల్ల, శ్రీ గురుమూర్తి లాంటి ఋషులు స్నానం చేయడం వల్ల, యోగులు స్నానం చేయడం వల్ల, భగవత్ స్వరూపులు స్నానం చేయడం వల్ల. అట్లాంటి వారు స్నానం చేసిన తర్వాత మనం స్నానం చేస్తే మనం పుణ్యాత్ములం అవుతాము ఇక్కడ. ఓకే, ఈ విధంగా వారు నిత్య కర్మలన్నీ కూడా నెరవేరుస్తుంటారట. ఆ తదుపరి వారు నిత్యము స్నానం చేయుటకు వచ్చే లోపల ఈ సాకలవాడు ఏం చేశాడట? గంగ ఒడ్డుకి వెళ్ళిపోయేవాడట. గురుమూర్తులు గంగ ఒడ్డుకి వెళ్ళే లోపే ఈ సాకలవాడు అక్కడికి వెళ్ళిపోయేవాడట. గురుమూర్తులు వారి యొక్క దుస్తులు అక్కడ వదిలేవారు.
వదిలి గంగలోకి స్నానం చేయడానికి వెళ్ళేలోపు గురుమూర్తుల యొక్క వస్త్రాలను ఉతికించి ఆరబెట్టేసి రెడీ చేసి పెట్టేవాడట. శుభ్రం చేసి చక్కగా ఉతికి సిద్ధపరిచేవాడట. ఒకరోజు శ్రీపాదుల వారు స్నానమునకే కృష్ణానదికి వచ్చేసిరి. చక్కగా నిర్మలంగా నిండుగా ప్రవహిస్తున్న కృష్ణానది జలములో శ్రీపాదుల వారు స్నానం చేస్తున్నారట, ప్రవేశించట లోపలికి. ఎప్పటి వలె నదీ తీరమునందు వస్త్రములను శుభ్రపరచుటకే రజకుడు కూడా వచ్చాను. రోజులాగే శ్రీవారు స్నానం చేయడానికి గంగా ఒడ్డుకు వచ్చారు. శ్రీవారు గంగలో దిగుతుంటే ఈలోపు ఎప్పటి వలె రోజులాగే మనవాడు కూడా వచ్చి అక్కడ దుస్తుల్ని శుభ్రపరుస్తున్నాడు. అతడు ఎలా ఉండేవాడట? ప్రతినిత్యము 3 వేళ శ్రీపాదుల వారికి త్రికరణ శుద్ధిగా సాష్టాంగ వందనం చేసేవాడట. 3 వేళ, 3 వేళ అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా సాష్టాంగ నమస్కారం చేసేవాడట. అదేవిధంగా ఈరోజు కూడా రజకుడు వచ్చి శ్రీపాదుల వారి శ్రీ చరణములకు సాష్టాంగ వందనం చేశాను. శ్రీపాదుల వారు అతని భక్తికి సంతోషించి ఆ రజకునితో వారన్న మాటలు జాగ్రత్తగా విను నామదర్క అంటున్నాడు. ఏం చెప్పాడట ఆయన? ఏమన్నాడట? రజకుని వైపు ప్రసన్న వదనంతో చూస్తూ, ఏమిరా నాయనా, ప్రతి నిత్యము ఎంతో కష్టపడుతుంటివి. నీ భక్తికి నేనెంతయో సంతోషించాను. సుఖముగా రాజ్యమును ఏలుకొనుము అని పలికిరి. చూడండి నాయనా, నువ్వెంతో ప్రతినిత్యం వచ్చి నాకు సేవ చేస్తున్నావు, నేను ప్రసన్నుండయ్యాను అని వీడు అడగకుండానే నీకు భక్తి నేనెంతో కూడా పరవశించిపోయాను. సుఖంగా నువ్వు రాజ్యం నెలకోరా అన్నాడు ఆయన. రాజ్యం నెలకోరా? ఈడెవడు? చాకలివాడు. ఈయనేమి వరంగెత్తున్నాడు? నువ్వు రాజ్యం నెలకోరా సుఖంగా అన్నాడు ఆయన. శ్రీగురుని మాటలు విని శుభశకునముగా భావించిన ఆ రజకుడు వారి మాటలను మరిచిపోకుండా గట్టిగా నమ్మి, అంటే అసలు వీడి యొక్క ఆలోచన కాదు, శ్రీవారి నోట్లోంచి ఆ మాటలు రావడము, ఆ చెవిని పడ్డము ఇది శుభశకునంగా భావించి గట్టిగా నమ్మేశాడట. గట్టిగా పట్టించుకున్నాడు మర్చిపోకుండా. గుర్తు పెట్టుకున్నడికై తన ధోవతి యొక్క కొంగు చివరను ముడివేసుకున్నాడు. ఏంటి? భుజం మీద దోవత ఉంటుంది కదా, తువాలు, దాన్ని కొంగుకి ముడేసుకున్నాడట. గుర్తు పెట్టుకుంటాం, స్వామి నాకు ఏదో ఇచ్చేవాడు మర్చిపోకుండా కోసం గుర్తెట్టుకున్నాడట. వెంటనే చేతులు జోడించి శ్రీవారి దివ్య సంకల్పము, సత్య సంకల్పము నెరవేరినట్లుగా అనుగ్రహించమని మనసులో భావించుచు వారిని నమస్కరించెను. నాటి నుండి ఆ రజకుడు తన సంసార చింతన వదిలివేసి శ్రీపాదుల వారికి అనన్య భక్తుడయ్యాను. సంసార చింతన అంటే 2: కుటుంబంలో జరిగే సంసారం, ఉండే సంసారం ఒకటి, జన్మమృత్యు జరావ్యాధి అనే భయం. ఈ జన్మమృత్యు జరావ్యాధి అనే చక్ర సంసారం ఒకటి. అసలు వేటి గురించి కూడా ఆలోచించుకోకుండా శ్రీపాదుల వారికి అనన్య భక్తుడిగా ఉండి వారికి పాదసేవ చేసుకుంటూ జీవిస్తున్నాడట. ప్రతి నిత్యము వేకువనే లేచి శ్రీవారి మఠమునకు వెళ్ళుచుండేవాడు. మఠ ప్రాంగణమును పరిసరములను చక్కగా ఊడ్చి చిమ్మి శుభ్రం చేసేవాడు. ప్రతి నిత్యము వారి వస్త్రములను ఉతికి శుభ్రపరిచి జాగ్రత్త పరిచేవాడు. ఈ విధంగా శ్రీవారి పరిచర్యములన్నిటినీ అత్యంత భక్తి ప్రభక్తులతో ఆచరించుతుండేము. ఇక 3 వేళల వారు గంగకు వెళ్ళుచున్నప్పుడు, స్నానం చేసి తిరిగి వచ్చుతున్నప్పుడు ప్రతి పర్యాయము ఆ రజకుడు శ్రీపాదుల వారి శ్రీచరణ సరోజములకు సాష్టాంగ వందనం చేయుచుండేవాడు 3 పూట్లు కూడా. ఈ విధంగా ఆ రజకుడు ఎంతో కాలం శ్రీవారికి సేవ చేశాను. ఒకసారి ఏమైందట? అది వైశాఖ మాసము, వసంత ఋతువు. అట్టి సమయమున ఒకనాడు కృష్ణానదిలో హాయిగా జలక్రీడలు క్రీడించుటకే ఒక మ్లేచ్ఛరాజు వచ్చెను. మ్లేచ్ఛరాజు అంటే ఎవరు అంటే, మన యొక్క సాంప్రదాయ సాంస్కృతిక వ్యవహార రీత్యా మన భాష కానివారు, మన ఆచారం కానివాడు, మన యొక్క సాంప్రదాయక విధి విధానాలు ఆచరించిన వాడు,
వాడిని మ్లేచ్చులు అంటారు. ఉదాహరణకి పరాయి దేశస్థులు అని చెప్పొచ్చు. ఇంగ్లీష్ వారు, ముస్లిమ్స్ వారు, ఇట్లాంటి కంట్రీస్లో ఇట్లాంటి వేరే కులస్తులు, మతస్థులు అనొచ్చు. వీళ్ళందరినీ మ్లేచ్చులు అంటారు. మన సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉండేవారు. అలాని వారు చెడ్డవారు, మన మంచివారు అని కాదు. వారి విధానం వారిది, మన విధానం మనది. సో మన యొక్క పరిభాషలో మ్లేచ్చులు అంటాం మనం. అట్లాగా ఆ మ్లేచ్ఛ రాజు వచ్చాడట. సర్వాభరణములతో సాలాంకృతులైన తన భార్యలతో కలిసి నావలో కూర్చుని గంగలో విహరించుటకు, హాయిగా క్రీడించుటకు అతడు వచ్చాడు గంగా నది ఒడ్డుకి. ఇక నదీ తీరమున కోట్ల కొలది ధనము విలువ కలిగిన ఆభరణములతో అలంకరించబడిన వైభవేతమైన అసంఖ్యాకమైన ఏనుగులు, గుర్రములు, రథములు కలిగిన సైన్యము నిలిచి ఉండు గంగ ఒడ్డిలో. ఆ రాజు తన భార్యలతో సహా గంగా ప్రవాహములో క్రీడించుటకే దిగి వచ్చెను. వారు నడుచుచుండగా అనేక రకముల వాయిద్యములు మ్రోగించబడుచుండెను. రాజుగారు కదా, అనేక రాగ తాళములతో కూడిన సంగీతమును వింటూ హాయిగా నదీ తీరమునందలి జలమునందు ప్రవేశించి ఈ రాజుగారు తన భార్యలతో సహా గంగను సమీపిస్తున్న శ్రీపాదుల వారికి నమస్కరిస్తున్న రజకుని మనసు ఆ వాద్యముల ఘోష వైపు, సంగీతం రాగముల వైపు మరలినను. చూడండి, ఇక్కడ ఒక పక్కనేమో శ్రీపాదుల వారు గంగ ఒడ్డుకి వచ్చి గంగలో దిగుతున్నారు, ఒక పక్కనేమో మేళతాళాలతో రాజుగారు, మ్లేచ్ఛ రాజు కూడా గంగలో దిగుతున్నారు. ఇక్కడ గంగ నదిలో స్వామివారు దిగుతున్నప్పుడు ఈ రజకుడు భక్తి పారవస్యంలో నిరంతరము అక్కడ సేవ చేస్తూ ఉండేవాడు. అప్పుడు సేవ చేసుకునే ముందర గంగ ఒడ్డులో సమీపిస్తూ సేవ చేసుకునే ముందర ఈ శ్రీపాదుల వారికి, వారి యొక్క చరణాలకి వందనం చేసేవాడు రసికుడు. ఆ సమయంలో సంగీత వాయిద్యం మీద చెవి వెళ్ళింది, ఆ శబ్దం మీద. ఆ మ్లేచ్ఛరని చూశాడు, తన యొక్క వైభవాన్ని చూస్తున్నాడు, ఆ శబ్దాన్ని వింటున్నాడు. మనసు, ఇక్కడ ఉండవలసిన మనసు శ్రీపాదుల వారి యొక్క చరణాల మీద పెట్టవలసిన మనసు రాజుగారి మీదకి వెళ్ళింది క్షణకాలం పాటు. రజకుని మనసు ఆ వాయిద్యముల వైపు, ఆ వాయిద్యముల ఘోష వైపు, సంగీత రాగముల వైపు మరలను. రాజు యొక్క ఉత్సాహపూర్వకమైన శోభను, అతని వైభవమును చూచి వాని మేము పులకరించిపోయాను. రజకుని యొక్క మేము పులకరించిపోయింది. అబ్బబ్బబ్బ, ఏమి రాజుగారి వైభవం బప్ప! మనస్సు పారవస్యమును నొందెను. అప్పుడు అతని మనస్సులో ఒక ఆశాపూర్వకమైన సంకల్పము ఉదయించింది. రజకుని మనసులో ఆశ కలిగింది క్షణకాలం పాటు. ఈ లోకమునందు మానవ జన్మ ఎత్తిన నాటి నుండి సుఖమనున్నది ఏమిటో నేనెంత మాత్రము ఎరుగనైతిని. ఏమి లాభము? ఈ జన్మ తీసుకున్నాను, మానవ జన్మ తీసుకున్నాను, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నాకు సుఖమే లేకుండా పోయింది. ఏమి లాభము ఈ జీవితము? ఈ నా దేహము పశువుతో సమానము. నేను అసలు ఎందుకు జీవిస్తున్నాను అర్థం కావట్లేదు. దేహం పశువుతో సమానం. తినడము, పడుకోవడము, బట్టలు తుక్కోవడము, ఇంకంతే, లెగడము, ఇంకా నా పని ఏం లేదు. పశువుతో సమానం. ఆహా, ఆ రాజు జీవితం ఎంతటి ధన్యమైనది! అనేక వస్త్రాభరణములతో సౌందర్యవంతమైన, అపురూపమైన, రూపవతులైన భార్యలతో మహత్తరమైన సౌఖ్యమును అనుభవించడానికి పూర్వజన్మలో అతను ఎన్ని పూజలు చేసినో, అతని పూర్వజన్మలో చేసిన కర్మఫలము ఎంత గొప్పదో కదా. కాబట్టి అతడు ఏ దేవుని పూజించెనో, ఏ గురువు యొక్క కృపను పొందెనో, ఇంత గొప్ప పదవిని పొందుటకు అతడు ఏమి చేసినో తెలియదు. కానీ ఈ మహారాజు ఎంతటి భాగ్యశాలియో కదా అని తన మనసులో ఆశాన్వితమైన ఉత్సాహమును ఆపుకొనలేక
చింతించుచు అంటే ఆలోచిస్తూ దానికోసం మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి పాద పద్మములకు సాష్టాంగ వందనము చేసిన. చూడండి ఏమనుకుంటున్నాడు, నా జన్మ ఏంటి, పశువుతో సమానం నా జన్మ, నా దేహం ఏంటి, ఇది పశువులా ఉంది, ఇది ఎందుకు తింటున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, ఎందుకు బతుకుతున్నానో తెలియదు. చూడండి మీకు కూడా నిన్న మొన్న ఒక చెప్పాను, మీకు ఎందుకోసం పుడుతున్నామో తెలుసుకుని, ఎందుకోసం జీవిస్తున్నామో తెలుసుకుని, మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలట, తెలుసుకుని దానికోసం జీవించాలట. ఇప్పుడు ఇతనికి అర్థమైంది అసలు నా జీవితం ఏంటి, నా లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు పోతుంది నాకేం అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి నా జీవితం అసలు సుఖానికి నోచుకోలేకుండా పోయింది. ఆ రాజుగారు ఎంత గొప్ప అదృష్టవంతుడు, ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో, ఏ దేవుని పూజించాడో, ఏ గురువు యొక్క కృపనో పొందాడో ఈరోజు ఇంత భాగ్యశాలి ఉన్నాడు కదా అని మనసులో వచ్చింది. శ్రీపాదుల వారు అతని మనస్సులో కలిగిన మనోరథమును గుర్తించెను. ఇతను గురువులు అపారమైన కృపామయుడు కదా, కృపా సాగరుడు కదా, ఈ రచకుని యొక్క మనస్సులో ఉన్న కోరికే గుర్తించాడట. గుర్తించి భక్తవత్సలుడైన శ్రీ గురుమూర్తి అతని స్థితిని గుర్తించి దగ్గరికి పిలిచి, నాయనా ఏమి ఆలోచించుతుంటేవిరా నీవు అని ప్రశ్నించాడట. వెంటనే రచకుడు చేతులు జోడించి స్వామి వారితో వినయపూర్వకంగా చెప్తున్నాడు, గురుదేవా, ఆ రాజును చూసినప్పుడు శ్రీ గురుదేవుల దాసుడనైన ఈ దాసుని మనస్సుకు అంతులేని సంతోషం కలిగింది. ఏ దేవుని ఆరాధించటం వలన, ఎంత గొప్ప తపస్సు చేయటం వలన ఇంతటి వైభవోపేతమైన స్థితిని ఆ రాజు పొందాడు కదా అని నా మనస్సులో చింతించి చుట్టిన స్వామి గురుమూర్తి క్షమించండి. అజ్ఞాన వలన ఇంద్రియములకు అనేక విధములైన వాసనలు రేకెత్తిచుండును, కానీ భాగములపై నాకెంత మాత్రము ఇచ్చలేదు. మీ చరణ కమలముల సేవయే నాకు ఇహ పర సౌఖ్యదాయకము అని విన్నవించాను. చూడండి నా జన్మ ఎట్లాంటిది, పశుదేహంతో సమానము నా దేహము, నా జన్మ ఏంటి, నా జీవితంలో ఏం చేసి నాకు ఏ ఆనందం ఉంది అనుకుంటూ, కానీ ఆనందం రావాలని కోరుకోలేదు. ఇక్కడ పశు జీవితంలో గడిపేస్తున్నాను నా జీవితం అనుకున్నాడు తప్ప అట్లాంటి జీవితం రావాలని కోరుకోలేదు. కానీ ఆ రాజుగారి యొక్క వైభవేతమైన జీవితం కోసము ఆనందపడుతున్నాడు, పరవశంతో భావిస్తున్నాడు. అక్కడ రాజుగారి యొక్క వైభవేతమైన జీవితం చూసి ఇతను ఈర్ష్యపడలేదు, ద్వేషం తెచ్చుకోలేదు. ఆ రాజుగారి యొక్క గొప్ప జీవితం కోసం, ఆ రాజు ఆ జీవితాన్ని అనుభవించడం కోసం అతను ఏ పుణ్యం చేశాడో, ఏ దేవుని స్మరించాడో, ఏ దేవుని పూజ చేస్తున్నాడో, ఏ గురువారి కృపాకరణ కటాక్షం వల్ల అట్లాగా భాగ్యశీలి అయి ఉన్నాడు అని ఆనందపడ్డాడు. అంతేగాని దుఃఖపడలేదు, తన యొక్క జీవితం కోసం ఎక్కువగా దుఃఖపడలేదు, అతని జీవితం కోసం ఈర్ష్యపడలేదు, అట్లాంటి జీవితం రావాలని కూడా కోరుకోలేదు. కానీ అక్కడ జరిగింది ఏంటి, మనస్సు కొద్దిగా అలా వెళ్ళింది. ఎందుకు, ఇంద్రియాలు కదా, మనస్సు బుద్ధి కళ్ళు చెవులు ఇవన్నీ కూడా ఇంద్రియాలు కదా, రెండు కళ్ళు చెవులు నోరు ఇవన్నీ కూడా ఇంద్రియాలు. ఇంద్రియాలు వాటి పని చేసుకుంటూ పోతాయి, విన్నాయి, వీని మనసు తీసుకొచ్చింది, మనస్సు కొద్దిగా అలా చలించింది అనమాట. అది చెప్తాడు, అజ్ఞాన వశం వలన ఇంద్రియాలు అనేక విధంగా వాసన రేకెత్తిస్తుంటాయి స్వామి, కానీ భోగములపై నాకెంత మాత్రం ఇచ్చలేదు, భోగాల మీద నాకేమాత్రం ఇచ్చలేదు గురువు గారు, కానీ ఇంద్రియాలు కదా వాటి పని చేసుకుంటున్నాయి. నాకు ఇహపర సౌఖ్యము ఎలా వస్తుంది, సౌఖ్యం ఎలా వస్తుంది నాకు, మీ పాద సేవయే నాకు సౌఖ్యాన్ని ఇస్తాయి. కానీ ఇంద్రియాల పని ఇంద్రియాలు చేస్తున్నాయి స్వామి, క్షమించండి అని మళ్ళీ అడిగాడు ఇక్కడ. అందుకు శ్రీపాదుల వారు అనుగ్రహించి మనము ఎప్పుడైతే అయ్యవారిని చూసి ఆనందపడుతూ ఉంటామో, ఎప్పుడైతే బాగోనున్నామో చూసి ఆనందపడుతూ ఉంటామో, మనకు తెలియకుండానే ఆనందాన్ని భగవంతుడు ఇస్తాడు. అదే ఎదుటివారు ఆనంద స్థితిలో ఉన్నప్పుడు, సంతోష స్థితిలో ఉన్నప్పుడు మనకి అట్లాంటి సంతోష స్థితి లేదే, అట్లాంటి ఆనంద స్థితి లేదే అని అతని మీద ఈర్ష్య పడినప్పుడు,
మనకు ఉన్నది కూడా పోతుందట. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, గుర్తించుకోవాలి. ఇది చాలా సూక్ష్మమైన కీ పాయింట్ అనమాట. మన కింద వారిని చూసి జాలి పడుతుండాలి, మన పై వారిని చూసి ఆనందపడుతుండాలి. మన కింద వారికి జాలిపడి మన చేతనైన సహాయం చేస్తూ ఉండాలి. పైవారి స్థాయిని చూసి వారి దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగకూడదు, మళ్ళీ ఆనందపడుతూ ఉండాలి. వారి యొక్క భాగ్యానికి మనం మురిసిపోతూ ఉండాలి. వారు ఎంత అదృష్టవంతులు కదా, అలా అదే స్థితిలో నేను అంత దురదృష్టవంతులు అనుకోకూడదు. మళ్ళీ అప్పుడు మనకి భగవంతుడు కరుణిస్తాడట. వెంటనే అందుకు శ్రీపాదుల వారిని అనుగ్రహించి ఆ రజకుని తిట్లు అన్నాడట. ఏమని? నిజమే, నీవు జన్మించిన నాటి నుండి కష్టపడుటే తెలియను నీకు. అయితే తమో గుణ ప్రభావం వలన రాచరికము మీద, రాజ్య పదవి మీద, సుఖభోగముల కాంక్ష నీలో పొట్టమరించెను. చూడు నాయన, తమో గుణంతో రాజరికం మీద, రాజ్య పదవి మీద, సుఖభోగముల కాంక్ష నీలో పొట్టమరించిన. కాంక్ష రాలేదు కానీ వచ్చేసినట్టే, ఎందుకంటే కొద్దిగా మనసు వెళ్ళింది కదా. వెంటనే తనకి తెలియకుండా ఆ కాంక్ష ఇచ్చినట్టు ఇతను గ్రహించారు గురుదేవులు. మంచిదే ఆయన, ఇంద్రియములను తృప్తిపరచాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు క్లాసుల్లో, ఇంద్రియాలను ఎప్పుడు తృప్తిపరుస్తుండండి. మనస్సు ఒకటి కోరుకుందంటే ఆ కోరిక తీర్చేసుకోండి, మళ్ళా కొత్త కోరిక తెచ్చుకోకండి. ఎవరైతే కోరికతో చనిపోతారో, ఆ కోరిక తీరకముందే చనిపోతారో, మరలా కోరిక తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మెత్తుతారు. ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటే కోరికలు లేని జీవితం అయి ఉండాలి. మీ మనసులో ఏదైతే కోరికలను తీర్చేసుకోండి. కోరికతో మాత్రం ఉండద్దు, దుఃఖంతో మాత్రం ఉండద్దు, ఆనంద స్థితిలో ఉండాలి. ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉండి శరీరం వదలాలి. అదేవిధంగా స్వామివారు కూడా ఇక్కడ చెప్తారు మనకి, గురుదేవులు కూడా ఇక్కడ చెప్తున్నారు మనకి. ఏమని? ఇంద్రియములను తృప్తిపరచాలి, అట్లు కానిచో మనసు అపవిత్రము కాదాలదు. పవిత్రం కాదాలదు. అట్లు కానిచో మనసు పవిత్రం కాదాలదు, అపవిత్రమై ఉంటుంది. ఇంద్రియాలు ఎప్పుడు కూడా తృప్తిపడుతూ ఉండాలి. తృప్తిపరచకపోతే మనసు పవిత్రం కాదు, అపవిత్రమే ఉంటుంది అనమాట. మలినం పొంది ఉంటుంది ఆ మనసు. కాబట్టి ఆంతరంగికమైన మనసుకు పవిత్రత చేకూరదు. ఇంద్రియాలను ఎప్పుడైతే నువ్వు తృప్తిపరచలేదో నీ మనసు పవిత్రత చెందదు. కాబట్టి మనసు పవిత్రం అవ్వాలంటే కనుక ఇంద్రియాలను తృప్తిపరిచేసే ఈ జన్మలోనే. లేదు అనంతర జన్మలో బహుబాధలు అనుభవించవలసి వచ్చును. చూడండి, ఈ జన్మలో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీర్చుకోకుండా చనిపోతే కనుక మళ్ళా మరు జన్మలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయట, వాటిని తృప్తిపరచకపోతే. కాబట్టి ఈ జన్మలోనే ఇంద్రియ తృప్తి పూర్తి అయిపోవాలి. మనస్సులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక నెరవేర్చేసుకోవాలి. ఇప్పుడే నెరవేర్చేసుకోవాలి. ఈ జన్మలోనే, ఇప్పుడే, ఈ రోజే, ఇక్కడే, ఈ క్షణం నెరవేర్చుకోవాలి. మళ్ళా మరుక్షణంకి మనకి వస్తుందో తెలీదు. కాబట్టి ఇంద్రియములను తృప్తిపరుచుకున్నట్టుకే నీవు మ్లేచ్ఛ వంశములో జన్మించము. నువ్వు ఏ మ్లేచ్ఛరాజునైతే ఊహిస్తూ ఉన్నావు ఈ క్షణము, నీ ఇంద్రియాల ఆటి మీద మరలింది కాబట్టి, నీ మనసు దాని మీద మరలింది కాబట్టి నీవు మ్లేచ్ఛ వంశంలో జన్మించము అనేసాడు. నీ మనసుకు ఇష్టమైనచో ఇప్పుడే ఆ రాజ్యభోగ్యములన్నింటినీ కూడా అనుభవించవలసి వచ్చునని ఆదేశించాడు. నీ మనసుకి ఇష్టమైతే ఇప్పుడే నువ్వు మ్లేచ్ఛరాజుగా మారిపోవచ్చు, ఆ రాజ్యభోగాలంటూ నువ్వు అనుభవించవచ్చు, సరేనా అని అడిగాడు. శ్రీపాదుల వారి మాటలు విని భక్తిపూర్వకముగా రజకుడు చేతులు జోడించి వినయపూర్వకంగా ఇట్లా అడిగినట. ఏమనట? కృపాసాగర శ్రీ గురుమూర్తి, నన్ను ఉపేక్షించవద్దు, నన్ను పరీక్షించవద్దు గురుదేవా. అప్పుడు నేను ఒకవేళ మీ చరణ దాస్యమునకు దూరమైనచో అది నేను సహింపలేను. తండ్రి, నన్ను పరీక్షించకండి, నేను అలా రాజునే అయిపోతే కనుక మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని దూరం అయిపోతాను. కనుక మీ చరణ దర్శనమునకే దూరము కాకుండా నాకు పునర్దర్శనము ప్రసాదించము తండ్రి.
నన్ను ఆ విధంగా రాజునైపోమంటున్నారు. దానివల్ల మీ పాదదర్శనం కానీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని దూరం అయిపోతాను. అలా లేకుండా మీ నిరంతరం మీ పాదసేవ చేసుకునే భాగ్యంతో నన్ను ఉద్ధరించండి తప్ప ఆ, ఈ ఈ దీని ఈ ఈ ఆనందాన్ని నాకు దూరం చేయదు స్వామి అన్నాడు. స్వామి, మీ అనుగ్రహంతో నాకు జ్ఞానము ప్రసాదించము. ఏ జన్మను ప్రసాదించినను, నాకు ఏ జన్మ వచ్చినా గాని ఆ జన్మలో మీ అనుగ్రహము నాపై ఉండినట్లుగా మిమ్ము మరువకుండినట్లుగా నన్ను అనుగ్రహించండి, నా జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు అని ఆ రజకుడు వేడుకున్నాను. అంతటా మిగులు సంతోషించిన శ్రీ గురుమూర్తి రజకునితో ఇట్లా అన్నాడట, నీవు వైదురా నగరములో గల మ్లేచ్ఛ వంశములో నీవు జన్మించదవు. అతడికి నేను ఒక మారు కార్యాంతరమున తప్పక వచ్చేదను. అంతిమ సమయంలో అప్పుడు నీవు వచ్చి నన్ను దర్శించదవు. మా దర్శనము కలిగిన వెంటనే నీకు జ్ఞానోదయమగును. ఎంత మాత్రము చింతింపవలసిన పని లేదు. నీవు మ్లేచ్ఛరాజుగా వైద్యనగరంలో జీవించి రాజుగా ఉంటూ నీవు అంతిమ సమయంలో ఒక సమయం వచ్చినప్పుడు నేను అక్కడికి వస్తాను, నన్ను దర్శిస్తావు. నన్ను దర్శించిన వెంటనే నీకు పాత జ్ఞాపకం అంతా గుర్తుకొస్తుంది. కాబట్టి నువ్వు బాధపడకు, ఎంత మాత్రం చింతించవలసిన పని లేదు. మా దర్శనమును అనుగ్రహించి నిన్ను ఉద్ధరించుటకే నేను నీ వద్దకు వచ్చేదను. మా దర్శనాన్ని అనుగ్రహించి నిన్ను ఉద్ధరించడానికి నీ వద్దకు నేను వస్తాను. నువ్వేమీ బాధపడకు, చింతించుకో. కానీ మేము అప్పుడు సన్యాసి వేషంలో వచ్చి దర్శనం ఇచ్చేదము. ఇప్పుడు ఈ వేషంలో ఉన్నాము, అప్పుడు వేరే వేషంలో వస్తాను. అప్పుడు వేరొక అవతారము ధరించి నృసింహ సరస్వతి అనే పేరుతో ఉన్న గురుమూర్తిగా నీకు దర్శనాన్ని ప్రసాదిస్తాను అని ఆ రజకునికి చెప్పగా, ఇక వెళ్ళుము నాయన అని అనుమతించాడట. నీకు వేరే అవతారంలో వేరే నామంతో నీ దగ్గరికి వస్తాను నేను అనుగ్రహించడానికి, నీవేం బాధపడకు, వెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఆ రజకుడు అత్యంత భక్తి ప్రభక్తులతో శ్రీపాదుల వారి చరణ సరోజములకు సాష్టాంగ వందనమును ఆచరించెను. కృపామూర్తియగు శ్రీ గురుమూర్తి ఆ రజకుని తిరిగి తన వద్దకు పిలిచి, నాయన, నీవు కోరుకెనడు రాజభోగ్యములను నీకు ఈ జన్మలోనే కావాలా లేక రాబోయే జన్మల్లో కావాలా అని అడిగాడట. కోరుకో, నీకు ఈ జన్మలోనే కావాలా వచ్చే జన్మ కావాలా కోరుకో అని అడిగాడట. అంతటా రజకుడు శ్రీపాదుల వారి ముందు వినయంతో చేతులు జోడించి ఇట్లు పలికాను, గురుమూర్తి, ఇప్పుడు నేను వృద్ధునై ఉంటిని. రాజ్యభోగములు పసితనము నుండి తరుణ దశ వరకు అత్యంత మధురంగా అనుభవమునకు రావచ్చును. చిన్నతనం నుండి ఈ వయసు వచ్చేంత వరకు ఉంటే రాజభోగ్యాన్ని అనుభవిస్తూ నాకు ఆనందం వస్తుంది, కానీ ఒక అనుభవం వస్తుంది. కానీ ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, వృద్ధుని అయిపోయాను కదా, ఇప్పుడు నాకెందుకు అని ఆ రజుడికి పలికిన మాటలు విని శ్రీపాదుల వారు, మంచిది నాయన, త్వరగా వెళ్ళిరా, వచ్చే జన్మలోనే నీకు కావలసిన భోగభాగ్యములను అనుభవించదు కాక అని ఆ రజకునికి వరమును ప్రసాదించాను. ఆ విధంగా శ్రీ గురుమూర్తి అనుజ్ఞను పొందిన అనంతరము ఆ రజకుడు ప్రారబ్ధవశముగా గురుమూర్తి అనుగ్రహముతో తన ప్రాణములను వదిలివేసి వైదురానగరములో గల మ్లేచ్ఛ వంశంలో జన్మించును అని ఇప్పుడు ఈ కథను ఇక్కడితో ఆపాడట. ఈ రచకుని గురించి నా కథను ఆ తర్వాత నేను పూర్తిగా వివరించి చెప్పేదను అని సిద్ధుడు నామధారకునితో పలికాడు. అంటే ఈ రచకుని కథ ఇంకా ఉంది, అది ఇప్పుడు కాదు, దీని యొక్క కథ పూర్తి పర్యవసానం ఇంకొక కథలో జోడించి చెప్తారన్నమాట. అప్పుడు చెప్తాను అని ఇక్కడ ఈ కథ ఆపాడట. ఆపి, నాయన నామధారక, తదుపరి కథను వినుము. ఇంకో కథ చెప్తాను నీకు. ఇక్కడికి ఈ కథ ఇలా ఆప్ చేయి, దీని గురించి తర్వాత వివరిస్తాను. ఇంకా అంటే దీనికి జాయింట్ ఇంకోటి ఏదో ఉందన్నమాట. శ్రీపాదుల వారు కురువంశములో నివసించిన సమయమున వారి అపార మహిమ విశేషం వలన వారి కీర్తి లోకమనందు అత్యంత విస్తీర్ణమయ్యను. అట్టి మహిమలను గూర్చి చెప్పినచో ఏ నాటికి ఈ కథ ముగియునది కాదు. అనంతరము వచ్చిన ప్రసిద్ధమైన వారి అవతారము గూర్చి చెప్పవలసి ఉన్నది. అయినప్పటికీ శ్రీ గురి మహిమను వివరించి చెప్పుటకు నా వాక్కులకు ఎంతటి శక్తి ఎక్కడది, అంత శక్తి ఎక్కడది. అది కేవలము వారి అమృతమయమగు దృష్టి ప్రసారము చేతనే గాని
విశేషములను నేను వివరింపగలుగుతుంటిని. వారి యొక్క విశేషాలను వివరించడానికి వారి యొక్క దృష్టి ప్రసారం వల్ల చెప్తున్నాను, కానీ మామూలుగా కాదు. శ్రీవారు నివసించిన చోట అపార మహిమాన్వితమైనది. శ్రీపాదుల వారి నివాసం వలనే కురువంశమునే గ్రామము లోక ప్రసిద్ధి పొందెను. కురువంశం అనే గ్రామం చాలా చిన్న గ్రామం అన్నమాట. అది ఒక దీవి లాంటిది అనమాట. అక్కడ ఆ కురుపురానికి ఎందుకు పేరు వచ్చింది? శ్రీపాదుల వారి నివాసం ఏర్పాటు చేసుకున్న వల్ల ఈ కురుపురం అనే గ్రామము లోక ప్రసిద్ధికి ఎక్కింది. అతడ స్థాన మహిమ అత్యంత విశేషమైనది. భక్తజనులందరూ నలువైపుల నుండి కురుపురమునకు ఇచ్చేసి శ్రీపాదుల వారిని సేవించి సఫల మనోరథంలో అగుచుండిరి. తమ యొక్క మనస్సులో ఉన్న కోరికలను తీర్చుకుంటున్నారట. ఈ విధంగా శ్రీపాదుల వారు కురువపురములో చాలా కాలం నివసించిరి. పిమ్మట మరి ఒక అవతారమును ధరింపవలసిన అవసరము దృష్టి అందించుకుని వారు అచ్చటి నుండి అదృశ్యమైపోయారట. ఇప్పుడు ఆశ్వేజ మాసము, శరదృతువు, కృష్ణపక్షము, ద్వాదశ తిథి, మఖా నక్షత్రము, సింహరాశియగు శుభ సమయమున శ్రీ వల్లభుల వారు నిదానంద స్థితిలో లయమై కృష్ణవేణి గంగలో ప్రవేశించి అదృశ్యమైంది. లోకమునకు అదృశ్యమైనట్లు కనిపించినప్పటికీ త్రిమూర్తాత్మక స్వరూపులైన శ్రీపాదుల వారు నిజమునకు నిర్గుణ రూపంతో, అంటే రూపం లేకుండానే నిర్గుణ రూపంతో సర్వవ్యాపకులై కురువపురం నందు నిత్య సన్నిహితులై ఉండిరి. అంటే వారు కురువపురం నుంచి వెళ్ళిపోయినట్లు కనబడినాక లోకానికి వారు నిరాకార రూపంతో సర్వవ్యాపకులై అంతటా ఉన్నట్లు ఉంటూ కురువపురం నందు నిత్య సన్నిహితులై ఉన్నారట. ఇప్పటికీ కూడా కురువపురములో నిత్య సన్నిహితులై ఉండెదరు. నిర్మలమైన భక్తి కలిగిన వారికి వారు తప్పగా దర్శనమిచ్చెదరు. నిర్మలమైన మనసు అంటే అనుమానించే స్థితిలో కాకుండా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో నమ్మి ఉంటారు స్వాముల వారు, వారిని దర్శించుకోవాలి అన్న అపారమైన భక్తి కలిగిన వారికి వారు తప్పక దర్శనం ఇచ్చెదరు. కురువపురము గొప్ప మహిమానిమిత్తమై నక్షత్రముగా ఈ లోకమునందు శ్రీవారి మహిమ ప్రభావము చేత ఖ్యాతి పొందినది. ఈ క్షేత్రమునందు శ్రీపాదుల వారు భక్తులకు నిజరూపమున దర్శనమిచ్చుచుండెడు వారు. అందుకు తగిన ఉదాహరణలు కూడా ఆ తర్వాత నేను వివరించేదని సిద్ధముని నామధారకునితో చెప్పిన అదే కథను గంగాధరుని ఆత్మజ్ఞుడైన సరస్వతి అను నామము కలిగిన నేను మీ అందరికీ మరింత విస్తారముగా చెప్పేదనని గ్రంథరూపమున వ్యక్తపరిచను. ఇతి శ్రీ గంగాధర సరస్వతి విరచితమగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమ కథాకల్పతరువగు శ్రీ గురు చరిచామృతమునందరి శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానమున జ్ఞానకాండమునందు రజక వర ప్రధానము మరియు శ్రీపాద నిజానందగమనము అను 9వ అధ్యాయము సమాప్తము. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. ఎప్పుడైతే మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో భగవంతుణ్ణి సేవిస్తున్నప్పుడు భగవంతుని రూపంలో ఏ వ్యక్తినైతే గురువుగా స్వీకరిస్తారో ఆ గురువే ఇప్పుడు భగవంతుడిగా విశ్వసించి ఆ గురువుని సేవిస్తుంటారో ఆ గురువు నోటి నుంచి వచ్చిన వాక్యం ఏదైతే ఉందో అది సత్యమై తీరుతుంది. ఎందుకు? గురువు ప్రసన్నుడైనప్పుడు గురువు నోట్లోంచి వచ్చిన వాక్యం నిజమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇదివరకే ఇప్పుడు ఈ మ్లేచ్ఛరాజు రాకమునిపే నువ్వు రాజు అయిపోతావు కదా అని ఇచ్చేసారు, వరదానం ఇచ్చేసారు. అప్పుడే కుంగుముడి కూడా వేసుకున్నాడు. ఇంకా మ్లేచ్ఛరాజు రాలేదు, ఈ దృశ్యం జరగలేదు.
ఈ దృశ్యం కనబడలేదు, ఇంకా ఈ సన్నివేశం జరగలేదు. ముందే గురుదేవులు ప్రసన్నులైపోయి వరాన్ని కూడా ప్రసాదించారు. నువ్వు ఒక రాజుగా నువ్వు ఉందుగాత అని. అక్కడ నమ్మకం, విశ్వాసం, గురుదేవుల యొక్క పాదచరణాలని సేవిస్తున్నప్పుడు ఆ విశ్వాసము బలపడుతుంది. మనస వాచ కర్మణ త్రిగుణ శుద్ధితో ఎవరైతే గురువుగా స్వీకరిస్తారో, ఎవరినైతే గురువుగా స్వీకరిస్తారో వారు మనస వాచ కర్మణ త్రిగుణ శుద్ధితో పాదసేవ చేసుకుంటున్నప్పుడు గురువుల యొక్క మనసు ప్రసన్నమవుతుంది. గురువులకు వేరే పనే ఉంటుంది, ఏముండదు. వారికి స్వకార్యం ఏముండదు, అంత స్వామి కార్యమే. తన కింద వారిని ఆనందపరచడమే గురువుల యొక్క ఆనందం. తన కింద వారు ఆనందంగా ఉంటమే వీరు ఆనందంగా ఉంటారు. ఎందుకు? కిందవారు ఎవరు? వారిని ఉద్ధరించడానికే కదా గురువులు అన్నారు కదా. కిందవారంటే శిష్యులు అవ్వచ్చు. ఆ శిష్యులను ఉద్ధరించడం కోసమే కదా గురువులు ఉన్నది. ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో గురువును సేవిస్తుంటారో అట్లాంటి వారు ఖచ్చితంగా గురువుల నుంచి ఆశీస్సులు పొందగలరు. ప్రతి ఒక్కరు తీసుకుంటారు, కానీ పూర్తి ఆశీస్సులు ఎవరికి వస్తాయంటే అందరికీ ఆశీస్సులు ఇస్తుంటారు గురువులు. కానీ పూర్తి ఎవరు తీసుకోగలంటే ఎంత బాండ్ మనం పెట్టుకుంటూ ఉంటామో అంత బాండ్తో కూడిన సన్నివేశాలు ఎన్నో జరుగుతుంటాయి మన జీవితంలో. మనం ఎంత బాగా పెట్టుకుంటూ ఉంటామో, విశ్వాసం పెట్టుకుంటామో మన విశ్వాసానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. అది ప్రతిఫలం ఆశించి విశ్వాసంతో మనం పట్టుకోవడం కాదు, ప్రేమగా భక్తితో మనము ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సినవి జరిగిపోతుంటాయి. మనకు తెలియకుండానే అన్నీ మంచి జరుగుతుంటాయి. ఈ విధంగా మనం ఈ కథలో కేవలము ఒక చాకలి వ్యక్తే స్వామి అనుగ్రహాన్ని పొందారంటే మరి మనం పొందలేమా? ఆలోచించుకోండి. భగవంతుడు కృష్ణుడు చెప్తాడు, కోటాను కోట్ల మంది నన్ను అనుభవం పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కోటాను కోట్లలో ఏ ఒక్కడు నన్ను అనుభూతి చెందుతాడు అని చెప్పాడు. నేనేమంటానంటే ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదు, ఆ ఒక్కడు మీరెందుకు కాకూడదు అంట. ఎవరి మట్టి కాలం మనం ఒక్కలమే ఈ జన్మలోనే ఆనందం పొందుదాం. ఇక పక్క వాళ్ళతో మనకు పని లేదు. మనం ఆనందం పొందుదాం. నేను ఆనందం పొందాలి, ఇంతే నా టార్గెట్. నేను ఆనందం పొందాలి. నేను ఆనందం పొందాలంటే బాహ్యంగా నేను ఆనందం పొందలేను. ఎందుకంటే ఇది బాహ్యంగా వచ్చే ఆనందం ఏమి ఉండదు, ఇదంతా సంతోషమే, కానీ క్షణికం. ఆనందం అనుకుంటాం కదా, ఆనందం కాదు, శాశ్వత ఆనందం. అది పరమాద్భుతంగా ఉంటుంది. అది ఆ శాశ్వత ఆనందానికి, ఆ శాశ్వత ఆనంద అనుభూతికి లోనవ్వాలంటే మనము పరబ్రహ్మ స్వరూపాన్ని పట్టుకోవాలి. పరబ్రహ్మ స్వరూపం మనకి దొరకడు కాబట్టి, అంటే దొరకడు కాదు, అనుభూతి రాడు కాబట్టి మనకి గురువును పట్టుకోవాలి. మనం గురువు పాదాలు పట్టుకోవాలి మనం. అప్పుడు పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభవాన్ని రావడానికి అవకాశం ఏర్పడుతుంది మనకి. ఎప్పుడైతే మనం గురువును పట్టుకోలేదో మన మనసు అంతా బాహ్యంగా వెళ్ళిపోతుంది. మన మనసు బాహ్యంగా వెళ్ళిపోయినప్పుడు బాహ్యం అంతా కూడా దుఃఖకరమే, ఆనందకరం ఎక్కడ రాదు మనకి. అంత దుఃఖమే ఉంటుంది, ఆనందం ఉండదు. రవ్వంత ఆనందం ఉంటే కొండంత దుఃఖం ఉంటుంది బయటంతా. ఆ రవ్వంత ఆనందం కోసము ఎదురు చూస్తూ మన జీవితం మొత్తం కోల్పోతాం. వస్తూ ఉంటుంది మధ్యలో లాటరీలు కొడుతూ ఉంటాం. అప్పుడప్పుడు లాటరీలు కొడుతూ ఉంటాం. ఎప్పుడు కొడతాం లాటరీ అని ఎదురు చూస్తూ ఉంటాము. టికెట్లు తీస్తూ ఉంటాం, లాటరీ టికెట్లు కొంటూ ఉంటాం, కానీ ఎప్పుడు కొడతామో తెలియదు. ఎప్పుడు కొడతకపోతామా లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు. అలా మన జీవితం ఎప్పుడు ఎదురు చూస్తూనే
మంచి కోసం మంచి కోసం మంచి కోసం మంచి కోసం మంచి కోసం మంచి కోసం ఎదురు చూస్తూనే గడిపేస్తాం తప్ప ఎప్పుడు కొద్దో తెలియదు. వస్తుంది, ఖచ్చితంగా అయితే వస్తుంది, కానీ ఎప్పుడు కొద్దో తెలియదు. అదే గురుదేవుల యొక్క పాదాలు పట్టుకుంటే కనుక దివ్య జ్ఞానం వస్తుంది మనకి. ఆ దివ్య జ్ఞానం ద్వారా ఇప్పుడే ఇక్కడే ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇంక ఇదే ముక్తి. ఈ క్షణమే ముక్తిలో ఉంటాం మనం. ఆనందంలో ఏ క్షణమైతే ఆనందంలో ఉన్నామో ఆ క్షణమే ముక్తులం. ఏ క్షణమైతే ఆనందంలో ఉన్నామో ఆ క్షణమే మనకు మోక్షము. కొత్తగా రాదు. ఎప్పుడు ఆనందస్థితిలో ఉంటాం. ఇప్పుడు గురువుల యొక్క ఉపదేశామృతాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు నిత్య ఆనందస్థితిలో ఉంటాము. హరే కృష్ణ. ఎంతవరకు అర్థమైంది చెప్పండి అమ్మా. ఎంతవరకు అర్థమైంది? నమ్మకం ఉండాలా, డైవర్ట్ అవ్వద్దు. ఎలాగా హరే కృష్ణ గురు. అమ్మా? అర్థం అవడం ఏమో గాని ఎంత ఆనందంగా ఉందో గురుజీ. ఆ గురుదేవులని, దత్తాత్రేయుల్ని, గురుపురంని అన్ని సాక్షాత్తు చూపించినట్టుగా ఉంది హరే కృష్ణ నాకు. అలాగా? చాలా థ్యాంక్స్ గురుజీ. చూసొచ్చావు? హరే కృష్ణ. చూసొచ్చేసావు? అస్సలు అనుభూతి చెందాను గురుజీ. నిజంగా వెళ్ళినా కూడా చూస్తామో మనం అనుభూతి చెందుతామో లేదా కానీ చాలా ఆనందంగా ఉంది గురుజీ. అంటే నేను వెళ్ళాను గురుజీ గురుపురంకి, బాగుంది, కానీ మీరు చెప్తుంటే అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంది గురుజీ. నిజంగా అంటే గురుపురంలో శ్రీపాద వల్లభుల వారు ఉన్నప్పుడు ఎలా ఉండేదో అదంతా కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించారు హరే కృష్ణ. చాలా బాగుంది హరే కృష్ణ, చాలా చాలా బాగుంది. సంతోషం. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో గురూజీ, మీ క్లాస్కి వచ్చాము, మీరు దొరికారు. అంతకు ముందు వరకు ఏం చేసామో, ఇన్ని బాధలు పడుతున్నామో అని అనిపించేది హరే కృష్ణ. మీరు దొరికిన తర్వాత నుంచి ఎంత పుణ్యం చేసుకున్నామో, ఇలాంటి గురువులు ఇంత దగ్గరగా దొరికారు హరే కృష్ణ. చాలా థ్యాంక్స్ గురూజీ, చాలా చాలా థ్యాంక్స్ గురూజీ. హరే కృష్ణ. సంతోషం తల్లి. ఓకే, ప్రార్థన చేద్దామా? పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఆత్మస్వరూపనైన నేను, దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లిగారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ వినయంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసి శ్వాస వదలండి. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్. థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్య హీలింగ్ క్లాస్లో శ్రీ గురు చరిత్ర అమృతమును మా మనస్సుకి, మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా విద్యని, జ్ఞానాన్ని బోధించినందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. మాకు మరింత ఆరోగ్యాన్ని, మరింత ఆనందాన్ని, మరింత సిరి సంపదను, మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించబోతున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హరే కృష్ణ. గుడ్ డే. మార్నింగ్ క్లాస్కి వచ్చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ఒక్క డౌట్ గురుజీ. అమ్మా అడిగాం. గురుజీ, ఇది మీరు ఒక ముద్ర చెప్తారు కదా గురుజీ, ఇదా గురుజీ లేక ఇక్కడేనా గురుజీ? ఇక్కడ ఇలా చెప్తారు కదా, ఇది మూలాధారం చేసేటప్పుడు. మూలాధారానికి ఇది ఇదా? హరే కృష్ణ. ఓకే గురుజీ, మనము థ్యాంక్ యూ. ముంగరం. ఓకే గురుజీ, రైట్. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ గురు. గురుజీ. హరే కృష్ణ గురు.